ఏరా ఇంతకాలం మా ఉపతిని మాకే ద్రోహం చేస్తావా? నాకేం తెలియదు సార్, నాకేం తెలీదు. చెప్పు, చెప్పకపోతే నేను ఇక్కడే సమాధి కడతాను. నిజంగా తెలియదు, నాకేం తెలియదు. ఒక్క చీరేస్తాను, చెప్పరా? చెప్తాను. ఆ పని చేయించింది పబ్లిక్ రౌడీ. ఆ నల్ల కోటేసుకున్నాడే వాడే పబ్లిక్ రౌడీ. మీరందరూ ఇక్కడే ఉండండి, వాడి సంగతి నేను చూసుకుంటాను. అలాగే. ఒరే చింతాలు, ఎట్రండ్రా. ఇంతకాలం వీడు ఉప్పు తిన్నారు కదరా, ఇప్పుడు వీడు ఉమ్ము తాగండి. తాగండ్రా. డ్రింక్ ఇట్. ఎలా ఉందిరా? రుచిగా ఉందా? సార్, నీ అమ్మకి చెప్పకుండా వచ్చావా? నాతో పెట్టుకుంటే ఏం జరుగుతుందో తెలిసిందిగా. కిరాయి తీసుకోకుండా ఎవరిని కొట్టనురా. ప్రస్తుతానికి ఇదే నా కిరాయి. జగదీష్ చంద్ర ప్రసాద్ హియర్. Stop it! Stop it, I say! ఇప్పటికైనా గుర్తుపట్టావా మిస్టర్ జగదీష్ చంద్ర ప్రసాద్? నన్ను విసిగించుకో. చెప్పు, ఎవరు? అవునులే, శరీరాలతో ఆడుకునేవాడివి, గొంతులెలా గుర్తుపెట్టగలవు? నేనే జగదీష్ చంద్ర ప్రసాద్, నీ పతనానికి పరాకాష్ఠ చూడబోతున్న నీ పరమ శత్రువు. మోహం చూపించకుండా దొంగతనంగా నాతో తలపడే శత్రువులు అంటే నాకు అసహ్యం. ధైర్యం ఉంటే ముందుకురా, తెలుసుకుందాం. తేల్చుకోవడానికి ఏముంది? పోయింది పోగా మిగిలిన ఆస్తిలో ఎంత మిగిల్చుకుంటావో
నువ్వే ఆలోచించుకో. నాన్ సెన్స్. ఇవి పిరికి వాళ్ళు ఫోన్లో మాట్లాడే మాటలు. దమ్ముంటే ఎదురుగరా. నీ దగ్గరికి రావాల్సిన అవసరం నాకు లేదు. నీకు అవసరం ఉంటే, ధైర్యం ఉంటే నువ్వే నా దగ్గరికి రా. నా అడ్రస్ ఇవాటితో నీ పని ఆపు. బయటికి రా. నువ్వా? సభాష్. గొంతు గుర్తుపట్టకపోయినా మనిషిని గుర్తుపట్టావే. అయితే నువ్వేనన్నమాట. నా నాశనానికి నాంది పలికింది, నాకింత నష్టపరిచింది. నష్టం అనే పదానికి నీకు అర్థం తెలిసిందా? మిస్టర్ జగదీష్ చంద్ర ప్రసాద్, నన్ను ఏదో చేసేద్దామని అంత ఆవేశంగా వచ్చావే. నీ చేతిలో ఉన్న ఈ రివాల్వర్, నీ అహంకారం నన్ను ఏమీ చేయలేదు. ఎందుకో తెలుసా? మనసు లేని మనిషి చేసే పనులకి గురి ఉండదు. గురి చూసి నన్ను పతనం చేయాలని చూస్తున్నావా? అది నీ పతనమే అనుకుంటావో, నీ పరివర్తనకి ప్రయత్నమే అనుకుంటావో నీ ఇష్టం. కానీ నిన్ను ఎక్కడి నుంచి ఎక్కడి దాకా రప్పించానో చూసావా? నాకిప్పుడు ఎంతో తృప్తిగా ఉంది. ఎంత కాలం నుంచి ఎదురు చూస్తున్నాను నువ్వు నా ముందు తల వంచుకుని నిలబడే ఈ రోజు కోసం. ఒక ఆడదానివి ఇంత పగడు పనికిరాదు. పనికొచ్చింది కాబట్టే నీ పతనానికి పతాకం ఎగురవేశాను. నీకు నష్టం తెప్పించాను, నా గుమ్మం తొక్కించాను. ఎందుకో తెలుసా? తెలుసు. నీ బతుక్కి అంతం చూడమని. ఎవరి అంతో ఎవరు చూస్తారో, ఎవరి అంతో ఎవరు తేలుస్తారో త్వరలోనే తెలుస్తుందిగా మిస్టర్ జగదీష్ చంద్ర ప్రసాద్.